తనలో పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చెల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపే బండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఆ అమ్మాయికి పక్కింటి అబ్బాయితో ఉన్న స్నేహం ఆ అబ్బాయి భార్య అనుమానానికి దారితీసింది. అనుమానంతో ఆ అబ్బాయి భార్య ఆ అమ్మాయికి కుదిరిన పెళ్లి సంబంధాన్ని చెడగొట్టేసింది. అనుమానాలతో అపనిందలతో విసిగిపోయిన అమ్మాయి ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టింది. చివరకు భర్తగా మారిన స్నేహితుడితో సంతోషంగానే ఉన్నా అతడి మొదటి భార్య వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ ఆడపిల్ల యథార్థ గాథ ఈ రోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు శృతి. పక్కింట్లో ఉండే బాలరాజ్ కుటుంబంతో వీళ్లకు సన్నిహిత సంబంధాలున్నాయి. వీరిరువురి మధ్య ఉన్న స్నేహం బాలరాజ్ భార్య పల్లవి దృష్టిలో అనుమానంగా మారింది. తనకు ఉన్న అనుమానంతో పల్లవి శృతికి కుదిర్చిన పెళ్లి సంబంధాన్ని అబద్ధాలాడి చెడగొట్టేసరికి ఆత్మహత్యకు పాల్పడ్డ శృతిని బాలరాజ్ పెళ్లి చేసుకున్నాడు. తన భర్త రెండో పెళ్లి చేసుకుని తనకు అన్యాయం చేశాడంటూ తనను తన భర్తతో కలిపి తన కాపురాన్ని నిలబెట్టమని బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని మనతో చెప్పుకోవడానికి శృతి ఇక్కడికి వచ్చింది. మీ వయసు ఎంత? 24. మీకు అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారా? ఇద్దరు అక్కలు. మీరే చిన్నవాడ? వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి? అమ్మా నాన్న ఉన్నారా? ఏం చేస్తున్నారు అమ్మా నాన్న? డాడీ రిటైర్మెంట్ అయిపోయింది, షాప్ పెట్టుకున్నాడు. పెళ్ళి ఎన్ని రోజులు అయింది మీకు? డిసెంబర్ వస్తే 1 year. మీకు ఎన్నో మంత్ ఇప్పుడు? 7th మంత్. మీరు చెప్పండి శృతి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? మీరు ఫేస్ చేస్తున్న కష్టాలు ఇబ్బందులు ఏంటి? అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది మేడం. అసలు ఫస్ట్ మేమిద్దరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేడం. వాళ్ళ ఫ్యామిలీ మేము ఫ్రెండ్స్. అయితే ఇట్లనే షాప్ ఉంది మేడం మాకు. షాప్ లోకి వస్తుండేవాడు. తను వస్తుంటే వాళ్ళ వైఫ్ అనుమానించేసింది. అంటే వేరే వేరే చోట ఉంటారా? పక్కన అటాచ్డ్. సో మీ షాప్ కి అతను వస్తూ ఉంటాడా? నేను అప్పుడు బయటికి వస్తే జస్ట్ ఫ్రెండ్స్ కదా మాట్లాడుతుంటే అనుమానం. అంటే మీరిద్దరు అస్తమానం కలిసి మాట్లాడుతూ షాప్ కి వస్తుంది. నేను జాబ్ చేసేదాన్ని మేడం. ఎక్కడ? ఇంజనీరింగ్ కాలేజ్ లో. మీరేం చదువుకున్నారు? MCA. సో మీరు ఇంజనీరింగ్ కాలేజ్ లో జాబ్ చేసేవాళ్ళు. అంటే మీరు అతను కిరాణా కొట్టుకొచ్చినప్పుడే మాట్లాడుకునే వాళ్ళ, లేకపోతే బయట కూడా కలిసి మాట్లాడలేదు? అతను ఎక్కడ పని చేస్తాడు? అబ్బాయి ఇక్కడ చేస్తున్నాడు. పెయింటర్. తను పెయింటర్. సో ఆయనకి పెళ్ళయి భార్య పిల్లలు ఉన్నారా అతనికి? ఒక అమ్మాయి. ఇప్పుడు ఒక అమ్మాయి. ఎంత వయసు ఇప్పుడు? తెలియదు. సో మీరు కలిసినప్పుడు మీరు మాట్లాడుకునేటప్పుడు అతనికి పిల్లలు లేరు? సో మీరిద్దరు ఇట్లా మాట్లాడుకుంటుంటే ఏమైంది? తను అనుమానించేసింది. ఎవరు? వాళ్ళ వైఫ్. అనుమానం వస్తే తను షాప్ కి రావడం కూడా మానేసిండు. ఇంట్లో కూడా అనేదంట, ఇట్లా నువ్వు వెళ్తున్నావు అది ఇది అని. షాప్ కి రావడం కూడా మానేసిండు. నా నంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి నువ్వు మా ఆయనను చూస్తున్నావు అది ఇది అని అనేది. మళ్ళీ 12 నైట్ టైంలో ఫోన్ చేసేది. ఎవరెవరితో ఫోన్ చేయించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఎవరో అబ్బాయిలకు ఒక జెంట్స్కి 10 మందికి నా నంబర్ ఇచ్చి ఇంతకొస్తావా అంతకొస్తావా అని మాట్లాడేవాళ్ళు. వాళ్ళు మరి ఈ విషయం మీ అమ్మ నాన్న వాళ్ళకి చెప్పలేదు. మా డాడీ హార్ట్ పేషెంట్. చెప్తే మళ్ళీ తట్టుకునే శక్తి లేదని నేను ఇంట్లో ఎవరికి చెప్పలేదు. మరి ఆయనకి చెప్పారా? అబ్బాయికి ఆయన పేరేంటి? మీ ఆయన? బాలరాజ్ చెప్పారా? ఒకసారి షాప్ కి వస్తే ఇట్లా చేస్తుంది, ఇట్లా టార్చర్ పెడుతుంది నన్ను, నైట్ టైంలో ఇట్లా కాల్ చేస్తుంది అది ఇది అని అంటే సరే నేను చెప్తాలే తనకి అది ఇది అని అంటే సరే అని అనుకున్నాను. తర్వాత నా మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. చూస్తే ఎట్లా మ్యారేజ్ చేసుకుంటావో చూస్తాను నేను. నీకు వచ్చిన మ్యాచ్లు అన్ని చెడగొడతా. ఎంగేజ్మెంట్ రోజు ఇంటి ముందు గొడవ చేస్తా. మా ఆయనకు నీకు సంబంధం ఉందని అనేసరికి నేను ఇంట్లో ఎట్లా చెప్పలేదు. నేను చనిపోతాను. సూసైడ్ అటెంప్ట్ చేశాను. సూసైడ్ అటెంప్ట్ ఎలా చేశారు? ఏం చేశారు? టాబ్లెట్స్ వేసుకున్నాను. ఎందువల్లంటే ఈవిడ వచ్చి గొడవ చేస్తే భయపడి మళ్ళీ మా డాడీ బతకడు అని చెప్పేసి టాబ్లెట్స్. మీరు బాలరాజుకి చెప్పారా ఆ విషయం?
టాబ్లెట్స్ ఇలాగా ఈవిడ ఎంగేజ్మెంట్ వచ్చి చెడగొడతాను చెప్పాను అంటే ఏమన్నారు ఆయన? అని నేను చెప్తా తనకు చెప్పి మేనేజ్ చేస్తా అని అన్నా. సరే చేస్తా అనుకున్నా కానీ తను అట్లనే టార్చర్ పెట్టడం, అసలు నిద్ర పోనీయకుండా నైట్ టైంలోనే ఫోన్లు 10కి 12కి అట్లా. సో అప్పుడు మీరు సూసైడ్ కమిట్ చేశారు? సూసైడ్ ఏదో టాబ్లెట్స్ వేసుకున్నారు? టాబ్లెట్స్ తర్వాత ఏమైంది? తర్వాత ఇంకా ఎట్లా చనిపోదాం అనుకుంటున్నావు కదా, ఇద్దరం కలిసి బతుకుదాం. ఇప్పుడు తను గొడవ చేసినా మీ పరుగు పోతుంది, మనం పోయినా పరుగు పోతుంది, వెళ్దాము అని. సరే ఎవరు? అబ్బాయి. ఇప్పుడు గొడవ చేస్తే ఎవరు పెళ్లి చేసుకోరు నాన్న. ఇంటి ముందు గొడవ అయిందంటే ఎవరు మ్యారేజ్ చేసుకోరు. అంటే ఇంటి ముందు గొడవ చేస్తాను అందుకని గొడవ చేయలేదు ఆవిడ? మీకు అసలు ఎంగేజ్మెంట్ అవ్వలే? అవ్వలేదు. మరి పెళ్లి సంబంధం కుదిరిందని ఎట్లా చెప్పారు? తెలిసింది తనకి. కరెక్ట్. ఎవరితోనూ కుదిర్చారా పెళ్లి? కుదిర్చారు. సో మీరు అప్పుడే మరి ఎంగేజ్మెంట్ మీ అంటే పలానా రోజు నిశ్చితార్థం అని అనుకున్నారా? 3 days లో మేడం. 3 days లో నిశ్చితార్థం ఉందనగా ఈవిడ ఫోన్ చేసి అట్లా గొడవ చేసింది. గొడవ చేస్తే మీరేమన్నారు? మీరేం చేశారు అప్పుడు? మీరు స్లీపింగ్ పిల్స్ మింగేశారా? సో అందుకని ఎంగేజ్మెంట్ ఆగిపోయిందా? స్లీపింగ్ పిల్స్ మింగినందుకు కాదు మేడం, నేను తనతో వెళ్ళిపోయినందుకు ఆగిపోయింది. మీరు స్లీపింగ్ పిల్స్ మింగిన తర్వాత ఆయన వచ్చి ఇట్లా ఎలాగో ఆమె వచ్చి గొడవ చేస్తుంది మన ఇద్దరి మీద అని చెప్తుంది కదా అని మీరిద్దరు వెళ్ళిపోయారు. అంతేగాని మీ అమ్మ నాన్నతో చెప్పడం గానీ ఏమీ చేయలేదు. అలా ఎలా వెళ్ళిపోతారు మీరు? ఇప్పుడు మీరు తప్పు చేయనప్పుడు నేను మామూలుగా అడుగుతున్నా, మీరు తప్పు అయితే చేయలే, మీరు ధైర్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? కాదు మేడం, అందరు నమ్మరు కదా మేడం మేము చెప్పిన మాటలు. అరే మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు నమ్మరమ్మా? మీరు ఇప్పుడు ఎక్కడ అతనితో తిరగలేదు అంటున్నారు, అతనితో మాట్లాడలేదు అంటున్నారు, ఓన్లీ మేము షాప్ లోనే ఎప్పుడన్నా కలిస్తే మాట్లాడుకుంటాం అంటున్నారు. సో అలాంటప్పుడు మీరు ఎందుకు భయపడాలి? మనం తప్పు చేయనప్పుడు ధైర్యంగా ఫేస్ చేయాలి కదా. లేదు మీరు ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరు చేసింది ఆలోచిస్తే నాకేమనిపిస్తుంది, ఏదో జరిగి ఉంటది, లేకపోతే మీరు ఎందుకు అట్లా భయపడతారని నాకు అనిపిస్తుంది. నేను కూడా అంతెందుకు భయపడాలి మనం తప్పు చేయనప్పుడు? ఇంకొక పెళ్లి కుదుర్చుకున్నప్పుడు అట్లీస్ట్ ఆ పెళ్లి ఎవరైతే వచ్చి మాట్లాడారో ఆ అబ్బాయి ఇదిగోండి ఇట్లా ప్రాబ్లం ఉంది, నేను ఓపెనింగ్ ఇట్లా నన్ను హరాస్ చేస్తుంది, ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి మిమ్మల్ని హరాస్ చేశాడు అనుకోండి, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇప్పుడు ఆవిడ హరాస్ చేసినప్పుడు మీరు ఎందుకు పోలీస్ కంప్లైంట్ వెళ్ళి ఇవ్వలేదు? మీ అమ్మ నాన్నతో ఎందుకు చెప్పలేదు? అలా చెప్పనందువల్లే కదా తప్పైంది. అంటే మీరు చెప్తే ఆవిడ దగ్గర ఏదైనా ఆధారం ఉండి మీ అమ్మ నాన్నకి చూపిస్తేనే కదా వాళ్ళు వచ్చి ఆవిడ మాట నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు ఎవరైనా? సో అలాంటిది ఏదన్నా ఉంటే చెప్పండి ముందే, మీరు అబద్ధాలు ఆడద్దండి. లేదు మేడం. మరి ఏమీ లేనప్పుడు మీరు ఎందుకు భయపడతారు? ఎందుకు వచ్చి కేవలం ఆవిడన్న మాటలకి ఇప్పుడు ఆవిడ ఫోన్లు చేస్తుంది అంటున్నారు, నైట్ మిమ్మల్ని బెదిరించింది అంటున్నారు, ఇవన్నీ మీకు ప్రూఫ్లు. ఇవన్నీ పెట్టుకొని మీ నాన్నతో అమ్మ నాన్నలతో మాట్లాడుకొని మీ అక్క లేదంటే మీ అక్కతో అన్న మాట్లాడి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఆవిడ తీసుకెళ్ళి లోపలేస్తారు. మీకు బాలరాజ్ అని ఆయన పేరు, బాలరాజ్కి ఏదో లేకపోతే మీకు ఆ భయం ఎందుకు వస్తుంది? అంటే ఎలాగో తెలుసా తనతోటే సంబంధం ఉందని గొడవ చేస్తా అన్నది కదా మేడం. అట్లా కాదండి, ఇప్పుడు ఇంకొకరితో సంబంధం ఉందంటది ఆవిడ, వాళ్ళతో కూడా వెళ్ళిపోతారా మీరు? అదెట్లాగండి? మీరు చెప్పే దాంట్లో ఏమన్నా లాజిక్ ఉందా చెప్పమ్మా? నువ్వే ఆలోచించు ఒక్క క్షణం. నువ్వు చెప్పేది నమ్మేలా ఉందా? ఎవరన్నా అట్లా చేస్తారా? ఇది ఏదన్నా నమ్మేలా ఉందా చెప్పండి. ఏమీ సంబంధం లేని ఒక వ్యక్తితో, జస్ట్ ఫ్రెండ్ అన్న వ్యక్తితో అలా ఎవరైనా వెళ్ళిపోతారా? నిజం మాట్లాడండి. మీరు నిజం మాట్లాడితే నేను నిజంగా మీకు ఏదైనా సహాయం చేయగలుగుతా. ఇప్పుడు ఆవిడ దగ్గర ఏదన్నా మీ ఇద్దరికి సంబంధం ఉన్నది ఏదైనా ప్రూఫ్ ఉండాలి. ఏమీ లేదు మేడం. ఏమీ లేకుండా మీరు ఎందుకు అట్లా భయపడి పెళ్లి చేసుకుంటారు చెప్పండి. ఇప్పుడు ఆవిడని పిలుస్తాం, ఆవిడ కూడా వస్తుంది, ఆవిడ వచ్చి ఏదైనా చూపించింది అనుకోండి, అప్పుడు దానికి మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ కడుపుతో ఉన్నారు, మీరు అనవసరంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు టెన్షన్ పడకండి, మీరు కంగారు పడకండి. తప్పులు ప్రతి ఒక్కరు చేస్తాం, అది చిన్న తప్పు అవ్వచ్చు, పెద్ద తప్పు అవ్వచ్చు. దాన్ని మీ నాన్నకు తెలియకుండా ఉండాలి, మీ అమ్మకు తెలియకుండా ఉండాలి, బయట వాళ్ళకి తెలియకుండా ఉండాలి అని చెప్పి మీరు మళ్ళీ తప్పు మీద తప్పు చేసి ఇలాగా రెండో భార్యగా కడుపులో ఒక బిడ్డతో ఇలా కూర్చోవాల్సి వచ్చింది, అవునా కదా? అందుకనే సో ఇప్పుడు నేను ఆవిడని కూడా పిలుస్తా. సరే ఓకే, అనుమాన పడింది, మీకు పెళ్లి ఇలాగ క్యాన్సిల్ చేస్తానంది, మీరు వేరే పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిపోయినా కూడా ఆవిడ జరగనివ్వలే, అలా వదిలేస్తున్నా పోయి ఉండేది. అలా జరగనివ్వకుండా ఆవిడ మిమ్మల్ని ఇంకా బెదిరించడంతో ఇంకా మీరు వేరే దారి లేక ఈ సంబంధాన్ని మనకున్న సంబంధాన్ని మనం కలిసి ఎలాగో మనకున్నది ఉంది కదా, అది ఎలాగో బ్రతకనివ్వదు నా భార్య, మనం కలిసి ఉందామంటే మీరు అతనితో వెళ్ళిపోయారు మీ అమ్మ నాన్నతో చెప్పకుండా. సరే వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? తిరుపతికి. దానికి ఏదైనా ఎవిడెన్స్లు ప్రూఫ్లు ఉన్నాయా? సో పెళ్లి చేసేసుకొని తర్వాత 20 days తర్వాత మా మమ్మీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఇట్లా మిస్ అయింది. సో అంతవరకు మీరు మీ అమ్మ నాన్నని కాంటాక్ట్ చేయలే. వాళ్ళు ఏం పాపం చేశారు? మిమ్మల్ని కన్నీ పెంచడం వాళ్ళు చేసిన పాపం కదమ్మా. వాళ్ళంతా కష్టపడి మీ మదరు మీ ఫాదరు కానీ మిమ్మల్ని చదివించి మీకు కావాల్సినవి అన్నీ చేసి అన్నీ ఇచ్చి
తల్లిదండ్రులకు మీరు చేసేది ఇదేనా? పోనీ మీరు ఏదో సుఖంగా సంతోషంగా ఉన్నా పోనీ వాళ్ళు ఓకే సరే నా కూతురు నన్ను కాదని వెళ్ళిపోయి ఎవరో ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అయింది అనుకోవడానికి కూడా లేకుండా, అంటే మీరు సరిగ్గా ఆలోచించకుండా, నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నా అంటే జరిగిపోయిన దాన్ని మనం ఎవరిని తిరిగి తీసుకోలేం. మీరు చేసింది నేను తప్పు అనలేదు, మిమ్మల్ని తప్పు చేశారని మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అనడానికి నేను అనడం లేదు. మీరు చేసిన దానికి ఇప్పుడు మీకున్న పరిస్థితిలో మీకు ఏం న్యాయం చేయాలో నేను డెఫినెట్గా ట్రై చేస్తా. కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి, అంటే మీరు చేసిన తప్పు ఇంకొకరు చేయకూడదు. అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు ఇంకోలాగా అనుకోవద్దు. ఇప్పుడు 20 రోజులు మీ అమ్మ నాన్న ఎంత బాధపడి ఉంటారు. ఒక పక్కన కూతురు ఏమైపోయింది, రెండోది ఒక మంచి సంబంధం మాట్లాడి పెళ్లి చేద్దాం అనుకుని ఆ కుటుంబానికి ఏం సమాధానం చెప్పాలి? ఏడవద్దని నేను చెప్పబుద్ధి అయ్యట్లేదు, ఎందుకంటే నిజంగా మనం చేసిన తప్పుకి మనం ఏడవాలి. నువ్వు ఉట్టి మనిషి కాదు కదా, ఇప్పుడు నీకు తోడు మళ్ళీ ఇంకొక ప్రాణం లోపల. శృతి, ఇప్పుడు పల్లవి గారిని పిలిచి మాట్లాడతాను. అసలు మీరు యాక్చువల్ గా ఏం కావాలి ఇప్పుడు అనుకుంటున్నారు చెప్పండి. ఇద్దరం ఉండమన్నా ఉంటాను. ఇద్దరు ఉంటారు, ఉండడానికి మీకు అభ్యంతరం లేదు. ఇద్దరిని ఆయన చూసుకుంటే చాలు. చాలు, మిమ్మల్ని ఆవిడ ఇబ్బంది పెట్టద్దు. ఇబ్బంది పెట్టద్దు, ఇలా గొడవలు ఏది లేకుండా వద్దు, తిరగకుండా కలిసి ఉందాం. సరే, నేను బ్రౌన్ పిలిచి మాట్లాడతా, ఆవిడేమంటుందో చూద్దాం. నీ పేరు పల్లవి అమ్మా. పాపకి ఎంత వయసు? 7 నెలలు. మీకు పెళ్ళయి 1 year అవ్వబోతుందా? ఓకే ఓకే ఓకే. అమ్మాయిని పెళ్లి చేసుకున్నాకే పుట్టిందా పాప? అప్పటికే ప్రెగ్నెంట్ నేను, ఆమె పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్. తర్వాత పుట్టింది పాప? వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ నాకు 6 నెలలు. 6 నెలలు ప్రెగ్నెంట్. ఓకే ఓకే. మీ ఆయన మిమ్మల్ని వదిలేటప్పుడు అసలు ఏం జరిగింది చెప్పండి పల్లవి. ఆవిడ ఒక స్టోరీ చెప్పారు, సరే అది ఒక పక్కన, మీ సైడ్ ఏంటి చెప్పండి. మాది May 22కి మా మ్యారేజ్ అయింది. అయిన తర్వాత ఒక 2 నెలలు బాగానే ఉన్నాం. మా ఆయనకి డైలీ మెసేజ్ వస్తుండే. ఆయన ఒక చేతో అన్నం తినుకుంటే ఒక చేతో మెసేజ్ చేస్తుండే. తిన్న తర్వాత వేసుకో, ఏం మెసేజ్ చేస్తుండేమో కానీ తిన్న తర్వాత వేసుకో అని చెప్పాను. మీ అమ్మ నాన్న మీకు ఒక కూతురేనా? ఒక కొడుకు ఒక కూతురు. మీరు చదువుకున్నారా? 10th వరకు. 10th వరకు చదువుకున్నా. సరేలే అనేసి ఆ నెలలోపు మా మమ్మీ వాళ్ళు వచ్చారు నిద్రకి. వచ్చిన నైట్ ఫుల్ తాగింది ఆయన, డ్రింక్ వేసుకుని. తర్వాత ఫోన్లు మెసేజ్ వస్తూనే ఉన్నాయి. ఆయన ఫోన్ సైలెంట్ లో పెట్టాడు. పెట్టి ఆయన సీక్రెట్ కోడ్ ఉంటుంది దానికి. ఆ సీక్రెట్ కోడ్ తీయడానికి నాకు రాదు. మా నాన్న ఫోన్ తీసుకెళ్లి నైట్ 12 అవుతుంది, ఆయన ఫోన్ తీసుకెళ్లి ఆయన సిమ్ లేచి నేను చూసిన మెసేజ్. మా నాన్న షాప్ బంద్ చేసిండు. నేను బయట బాత్రూమ్ దగ్గర మెట్ల పైన ఉన్నా, నువ్వురా ప్లీజ్ రా బంగారం, నేను తట్టుకోలేకపోతున్నా అని మెసేజ్ పెట్టినాను. సరేలే అనేసి నేను అన్ని చదివేసి పెట్టేసిన. ఎట్లున్న ఫోన్ అట్లా పెట్టేసిన. పొద్దున్నే అడిగిన, నేను అడిగితే నాకు వేరే రాంగ్ కాల్స్ వస్తాయి, వాళ్ళు పంపిస్తారు, నేను వాళ్ళకు పంపిస్తా, వాళ్ళు నాకు పంపిస్తారు, దానికి టైంపాస్ అవుతలేదంటే నాకు చేస్తుందంటే ఎవరని నేను అడిగాను. రాంగ్ కాల్స్ అని చెప్పి, నీ మ్యారేజ్ కాకముందుకు నీకు మెసేజ్ వస్తే పర్వాలేదు, నీ మ్యారేజ్ అయింది, ఇప్పుడు ఇట్లా వేయడం తప్పు కదా, ఇట్లా చేయకని చెప్పిన. సరే చెయ్యనని ఒట్టు తిన్నాడు. ఒట్టు తిన్న తర్వాత నెక్స్ట్ డే నేను చాయ్ చేయడానికి వెళ్ళాను. పైన బిల్లు పైనకి వెళ్ళాను. వెళ్ళేసరికి ఆమెతో మాట్లాడుతుండు ఫోన్లో. నువ్వు నైట్ ఎవరు మెసేజ్ ఎందుకు చేసినావు, మా ఆవిడ లేపింది అన్ని చూస్తుంది, ఎందుకు అట్లా వేస్తావు బంగారం అట్లా ఇట్లా అని మాట్లాడుతుంది. నేను వినేసరికి ఛాయ్ అక్కడ పడేసి నేను వచ్చి బెడ్ పైన వాడి ఏడుస్తున్నాను. కొన్ని రోజులు ఇలా గడిచిపోతూనే ఉంది. నేను చెప్పిన ఆల్రెడీ నువ్వు ఇట్లా మెసేజ్ చేయొద్దు అని చెప్పిన. మీ ఇంట్లో మీ అత్తగారు మామగారు అందరూ ఉంటారా? మా అత్తమ్మ చనిపోయింది, మా పెళ్లి కాకుండా చనిపోయింది అని. మామగారు ఉంటారా? మా మామయ్య, నేను, మా మరిది ఉండేవాడు. మా మరిది మా పెళ్ళైనాక 3 days కి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. మీకు మ్యారేజ్ 3 days. సో ఉండేది మీరు, మీ మామగారు, మీ ఆయనే. తర్వాత ఏమైందంటే ఇంకా ఆయనకి డైలీ మెసేజ్ వస్తూనే ఉన్నాయి. ఎవరు చేస్తురు, ఎందుకు చేస్తురు అడిగితే కొట్టేవారు. ప్రతిసారి అడిగినప్పుడు ఇదే కొట్టడమే. ఇంకా కొడుతున్నా అనేసి ఇంకా మా మరిది ఒక రోజు అడ్డం వచ్చిండు. ఎందుకు కొడుతున్నావు అంటే ఊకే నన్ను సతాయిస్తుంది అని చెప్పి, నేను సతాయిస్తుంది, నన్ను బాధలు పెడుతుంది అని చెప్పి, నేను ఏం బాధ పెడితే మెసేజ్లు వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి అని అడిగినందుకు కొడుతున్నా. అంటే మా ఇంటి పక్కన వినోద్ అయిన పేరు, ఆయన తీసుకొని వస్తాడు అనమాట. తీసుకొచ్చి వినోద్ ఇట్లా గొడవ పడుతురు అంటే ఆయన వచ్చి నచ్చ చెప్పేసి వెళ్ళిపోతుండే. మందు తాగడం, కొట్టడం.
ఇట్లా టార్చర్ పెట్టడం నన్ను. ఇంకా ఆయనకి అప్పులు ఎక్కువైపోయినాయి, వాళ్ళ తమ్ముడు పనికి పోతలేడు. ఈయన మా పెళ్ళైనాక ఒక 15 రోజులు బాగానే పోయిండు పనికి, మంచిగా వెళ్ళిండు. ఇంకా వీళ్ళ తమ్ముడు వచ్చి ఇంట్లో తింటుండు పంటుండు, ఆయన చేస్తాడు, నేను దిగేయాలని ఈయన కూడా పని మానేసి ఇద్దరు పనికి పోకుండా ఉన్నారు. అప్పులో ఉన్నారు కదా, 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నారంట వీళ్ళు. వాళ్ళు ఊకే ఫోన్ చేసి మిత్తి పైసలు ఇవ్వవా అని వాళ్ళు అడుగుతున్నారు. చిట్టి వేసి చిట్టీలు ఎత్తిరంట వీళ్ళు. ఆ చిట్టి వాళ్ళ పైసలు ఇవ్వమని వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేస్తే సరే అనేసి ఈయన ఏమన్నాడు, నీ కమ్మలు బుట్టాలు ఇయ్యి గిరి పెట్టి, నేను చిట్టి ఉంది ఇంకొకటి అది లేపి నీ పైసలు నీకు పెట్టి తెచ్చిస్తా అంటే సరేలే అనేసి మా ఆయనకి నేను ఇచ్చిన కమ్మలు బుట్టాలు ఇచ్చినాక తర్వాత నేను ఆషాఢ మాసం అని మా అమ్మ తీసుకెళ్ళింది మా ఇంటికి. తీసుకెళ్తే బండి తీసుకెళ్తా అంటుండు, ఇంకొక అప్పులని వచ్చిండు, కట్టాలి బంగారం ఇయ్య అంటే నై నెక్లెస్ మీద కమ్మలు తులం ఉండే మేడం, అవి కూడా ఇచ్చేసిన. మీరు మొత్తం కట్నం అది ఎంత పెట్టారమ్మా మీ అమ్మాయికి? 1,60,000 బండికి ఇచ్చినాం, ఆడవిళ్ళ కట్టినాము 10,000 ఇచ్చినాం. అవి మొత్తం గవ్వే పైసలు ఇచ్చినాము. మిగిలింది మీకు తులంన్నర కమ్మలు బుట్టాలు, పావుదక్క తులము మాట్నీలు, మళ్ళా నెక్లెస్ మీద కమ్మలు తులము ఇచ్చారు. ఇచ్చినాం. మిగిలిన బంగారం కూడా ఇచ్చేసారు. ఇచ్చేసిన. ఫోన్ చేసి అడిగితే సరే మా భర్త కంటే ఎక్కువ అనేసి ఇచ్చేసిన. నేను ఇచ్చేసిన తర్వాత ఇంటి పక్క ఇల్లు వీళ్ళ పరిచయం ఉంటది కదా, కొంచెం ఏమైనా అవసరం ఉంటే తెచ్చుకో అంటే, వాళ్ళ దగ్గర ఖాతా ఉంటది తెచ్చుకో, నీకు ఏం కావాలంటే తెచ్చుకో అంటే సరే అని తెచ్చిన. వాళ్ళకి 15,000 అయ్యింది, 1,500 అయ్యింది వాళ్ళది. అయితే వాళ్ళ అమ్మ వచ్చి అడిగితే సరే అంటే ఇస్తా, రేపు ఇస్తా, ఇయ్యాలి ఇస్తా అని చెప్పి ఇస్తలేడు. వాళ్ళ బిడ్డ ఒక ఆమె పెద్ద ఆమె డెలివరీకి ఉండే, ఆమె వచ్చి మా బిడ్డని హాస్పిటల్ తీసుకెళ్తున్నాం, కంపల్సరీ పైసలు కావాలంటే ఒంకు వాళ్ళు మా అమ్మ వాళ్ళే పెట్టిరు, ఆయనకి రింగులది ఒక ఉంగరం పెట్టిరు, అది జడగొట్టి నాకు ఒంకు చేపించారు. పెళ్లిలో ఎవరిదో అడకొచ్చి పెట్టిరు, ఇది జడగొట్టి చేపిస్తే ఈ ఒంకు కూడా తీసుకొని వెళ్ళిపోయింది. గిరి పెట్టేసి 1,500 తెచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఇంకా మొత్తం బంగారం ఇచ్చేసిన. మా ఇంట్లో మా ఊర్లో బోనాల పండుగ ఉండే, ఫస్ట్ వీడ బూరాల పండుగ అయింది మా ఊర్లో అయింది. అయితే కొత్త పెళ్ళైంది కానీ అందరిని పిలిస్తే సరేలే అనేసి మా అమ్మ వాళ్ళకి అందరు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చిరు, మా చిన్ని వాళ్ళు వచ్చిరు, అందరు మా తరపు నుంచి ఎక్కువ వచ్చారు. వాళ్ళ పెద్దన్నకి వాళ్ళ చిన్నన్నకి చెప్తే వాళ్ళు కూడా వచ్చారు. చిన్న రాలేడు అని పెద్దన్న వచ్చారు. సరేలే అనేసి అందరు వచ్చిన తర్వాత నా దగ్గర చిట్టి లేపలే, ఇంకా పైసలు లేవు, ఇంటికి ఫోన్ చేసి డబ్బులు తీసుకురా అని చెప్పి సరేలే అని మా తమ్ముడి దగ్గర 10,000 అడిగితే 5,000 ఉన్నాయి నా దగ్గర, ఎక్కువ లేవని మా తమ్ముడు అన్నాడు. సరే అని 5,000 తెచ్చి అంటే రేపు బోనాల పండుగ అనగా మా తమ్ముడు 5,000 తెచ్చి ఇచ్చింది మేడం నాకు. ఇస్తే నేను మా ఆయనకి ఇచ్చిన. మా ఆయనకి ఇస్తే ఆ డబ్బులతోటే మొత్తం ఇంట్లోకి ఏమేమి కావాలి అవన్నీ తెచ్చి పెట్టిండు. బోనాల పండుగ మొత్తం అయిపోయేటట్టు మొత్తం ఖర్చు పెట్టేసిండు. తినే టైంకి వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు గొడవ పడేసరికి మా వాళ్ళు ఏం తినకుండానే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారు డైరెక్ట్. వాళ్ళు ఏం తినలేరు చేయలేరు, గొడవ ఆడగానే వాళ్ళ అన్నదమ్ములే గొడవ ఆడారు అనమాట. వాళ్ళందరూ ఎందుకు పిలిచినావు, మీ అత్తగారిని ఎందుకు పిలిచినావు, మా అత్తగారు ఏం పాపం చేసింది, మా అత్తగారిని ఎందుకు పిలవలేవు, మా పెద్ద బావ, వాళ్ళందరూ గొడవ పడ్డారు. సరే గొడవ పడ్డారు కదా, పడ్డాక వీళ్ళనే వెళ్ళిపోమని చెప్పిన. తింటుంటే ఇస్తరాకులు తన్నిండి ఆయన, తన్నేసింది మా పెద్ద బావ. తన్నేసరికి వీళ్ళకి ఇంత పెద్ద అవమానం జరిగింది, వద్దు తినకండి, ఈడ వెళ్ళిపోండి మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి అంటే వీళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోయినాక ఫుల్ నైట్ అంతా సిగరెట్లు తాగుకుంటా ఇక వరుతున్నాడు, ఈయన తిడుతున్నాడు. వాడు ఎందుకు పిలిచిందేమో, ఇట్లా చేసిండు అట్లా చేసిండు అనేసి మా బావనే మా ఆయన తిట్టిరు. మా బావని తిట్టేసరికి సరేలే అనేసి ఇంకా ఊకున్న తర్వాత మా ఊర్లో బోనాల పండుగ, అప్పుడే రాఖీల పండుగ తెల్లారి మా ఊర్లో బోనాల పండుగ అవుతుంది. మా అమ్మ ఫోన్ చేసి ఇట్లా రండి అని చెప్పింది. చెప్పేసరికి సరే అని మా ఆడవిళ్ళు వస్తుందని ఫోన్ చేసింది రాఖీలు కట్టడానికి. ఆమె మా అత్తమ్మ చనిపోయినప్పుడు ఒకసారి వచ్చిందంట, మా పెళ్ళికి 2వసారి మా మరిది పెళ్లి గుడి దగ్గరికి వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది. వాళ్ళ అత్తమ్మ అసలు పంపేది, వీళ్ళ క్యారెక్టర్ మొత్తం తెలిసిందని పంపేది అని. అసలు పంపించకపోతే సరేలే అమ్మ వస్తుంది మా ఆడవిళ్ళు వస్తుంది రాఖీలు కట్టడానికి, వాళ్ళు వచ్చిన తర్వాత రాఖీలు కట్టినాక వస్తాము అంటే సరే అనేసి ఆ రోజు సండే రోజు వచ్చింది ఆమె రాఖీల పండుగ రోజు. వస్తే సరే అనేసి రాఖీలు కట్టిన తర్వాత నువ్వు రారేనక్క మా ఇంటికి రా, బోనాల పండుగ ఉంది, సాయంత్రం వరకు పంపించేస్తాను నేను అంటే సరే అనేసి మేము అందరం వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం. మా ఆయన రమ్మంటే నా దగ్గర నాకు చెప్పులు లేవు, నేను రాను. సరే అనేసి 200 ఇచ్చిన మేడం ఆయనకి, చెప్పులు తెచ్చుకోమని చెప్పిన. చెప్పులు తీసుకొని మా తమ్ముడు తోలుకొని బండి పైన వస్తాం మీరు వెళ్ళిపోండి అంటే మేము ఆటోలు వెళ్ళిపోయినాం. ఇంకా సాయంత్రం వీళ్ళు వచ్చిన తర్వాత మా అమ్మ అన్నది, నువ్వు కమ్మలు వేరే ఉన్నాయమ్మా, ఇవి ఎవరి కమ్మలు, నీ కమ్మలు ఏమైనా అని మా మమ్మీ అడిగింది. మా అడవిల కమ్మలు నాకు పెట్టింది మా మామయ్య. అప్పుడు కమ్మలు బూటాలు పెట్టుకోలేవు, ఇప్పుడు పెట్టుకోలేవు, చెప్పవా నేను సాయంత్రం కల్లా అడుగుతా చెప్పాను మా మమ్మీ అంటే ఇట్ల సంగతి అని చెప్పిన. గిరి పెట్టింది మా ఆయన అంటే మా అమ్మ కలిసి మా మామయ్యని అడిగి, నువ్వు గిరి పెట్టేదాకా ఏం చేసినావు, నువ్వు అడగలేవా, ఎందుకు అడగలే అంటే నాకు ఒక్క జత కమ్మలు పెట్టిన సంగతి తెలుసమ్మా, 2వ జత పెట్టింది తెలియదు అని మా మామయ్య అనేసి నిండా నీళ్ళ చెంబు ఆ చెంబు తీసుకొని టీవీ దగ్గరికి నన్ను కొట్టింది మేడం. ఇక్కడ మోకాలకి దెబ్బ తాకి రక్తం వచ్చింది. అప్పుడే మా అన్నకు ఫోన్ చేసి ఈ మెసేజ్ నుంచి ఫోన్లు వస్తున్నాయి నా ముందు ఫోన్ మాట్లాడతలేడు కానీ మెసేజ్ చేస్తుండు, రాత్రి 12 గంటల వరకు కూడా చేస్తుండు, ఎవరు కనుక్కో అని ఇచ్చిన. ఆయన ఫోన్ చేసి నువ్వెవరు, మా చెల్లెకి ఎందుకు ఫోన్ మా చెల్లె వాళ్ళ ఆయన ఫోన్ ఎందుకు చేస్తున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు,
మా చెల్లె జీవితంలోకి ఎందుకు వస్తున్నావు నువ్వు అని మా అన్నయ్య ఫోన్ చేసి ఆమెను అడిగింది మేడం. అడిగితే ఇక నెక్స్ట్ డే మామయ్య వాళ్ళు అయ్యప్ప మాల వేసుకున్నారు. అక్కడికి వెళ్ళినాక అదే నెంబర్ ఫోన్ చేసి మా ఆయన ఒక్కడే దొరికింది అవే నీకు ఇంకెవ్వరు దొరకలేరా, నేను ఆమెను ఇష్టం వచ్చినట్టు తిట్టినా మేడం, గలీజ్గా తిట్టినా, మా ఆయన ఒక్కడే దొరికినా నీకు ఎవరు దొరకలేరా అని బాగానే తిట్టినాక నెక్స్ట్ డే నేను వచ్చిన తర్వాత అవి కరెక్ట్ నేను ఆమెను ఏమేమి తిట్టినో అవి మా ఆయన కరెక్ట్ చెప్పినా. రాంగ్ నెంబర్ అన్నావు కదా, నేను ఆమెకు ఫోన్ చేసి నేను తిట్టినా, నీకేం అవసరం, నీకు అన్ని తిట్టినా ఆమె, తిట్టిన తర్వాత నీకు ఎందుకు వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకుంటా వీళ్ళు అడిగినప్పుడు అతను కొడుతున్నాడు. ఈ అమ్మాయి తోటి మా ఆయన పరిచయం ఉంది అసలు లేదు పరిచయం, ఒక్కరోజన్నా వాళ్ళు మాట్లాడుకుంటే వీళ్ళిద్దరు పరిచయం ఉంది, వీళ్ళిద్దరు దోస్తాన్లు ఏమో ఇంటి పక్క ఇల్లే కదా మాట్లాడుకుంటే మాట్లాడుకోరా నేను అనుకుంటా. నా ముందు ఆమె ఎప్పుడు మాట్లాడలే మేడం. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మంచిగా ఫ్రీగా ఉంటాను నాతో, మంచిగా మాట్లాడుతుండే, బాగానే మాట్లాడుతుండే, వాళ్ళ అక్క వాళ్ళు మాట్లాడుతుండే, ఇంటి పక్క ఇల్లు కదా మాట్లాడుతుంటాం కదా అని నేను అనుకునేదాన్ని. సరే ఓకే అమ్మా, ఇప్పుడు మీకు వాళ్ళు అతనికి ఆ అమ్మాయికి సంబంధం ఉందని మీకు అనుమానం వచ్చింది, మీకు కన్ఫర్మ్ అయిపోయింది, మీరు ఫోన్ చేశారు తిట్టారు బాగానే ఉంది. ఇప్పుడు ఆవిడ ఏమంటున్నారంటే ఆవిడ వేరే పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధం చూస్తే మీరు ఎదురెదురుగానే ఉన్నారు కాబట్టి చెప్తున్నా. సో చూస్తే మీరు ఆవిడకి ఫోన్ చేసి నువ్వు ఎట్లా ఇంకో పెళ్లి చేసుకుంటావు, నిన్ను ఎవడొచ్చి పెళ్లి చేసుకుంటాడు, నీ పెళ్లి రేపు నీకు రేపు ఎంగేజ్మెంట్ అంటే నేనే వెళ్ళి నేను వచ్చి ఆపేస్తాను ఈ పెళ్లి అని మీరు బెదిరిస్తే ఆవిడ స్లీపింగ్ బిల్స్ వేసుకొని ఏం చేయాలో తెలియక భయపడి ఆవిడ స్లీపింగ్ బిల్స్ వేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాను, నేను హాస్పిటల్లో ఉంటే అప్పుడు మీ ఆయన వచ్చి ఎట్లాగో మా ఆవిడకి తెలిసిపోయింది ఎలాగా మనకు నీకు పెళ్లి జరగనివ్వదు అని మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదామంటే ఆవిడ మీ ఆయనతో వెళ్ళిపోయింది అని చెప్తుంది. నాకు కావాల్సిందా అంటే ఎలా చేసినా కూడా అమ్మాయిదే తప్పు, నేను కాదంటలే, అంటే మీరు నిజంగా ఫోన్ చేసినా కూడా తప్పు అమ్మాయిదే ఇక్కడ. మేడం ఇలా జరిగింది కదా, ఇలా జరిగినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అడుగుతారు కదా మేడం, ఇట్లా అన్నమాట ఇట్లా లేదా వాళ్ళ అమ్మ నాన్నకి అసలు తెలియదంట కదా, అమ్మాయి చెప్పలేదంట. మేడం ఆ ఇంటి పక్కనే ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలకు తెలియాల్సిన అవసరం లేదు కదా, ఫోన్ లో వీళ్ళు మాట్లాడుకున్నది వాళ్ళ అమ్మ నాన్నకి. సరే వాళ్ళ మమ్మీ వాళ్ళకి తెలియదు అంటుంది కదా ఆమె, వాళ్ళ మమ్మీ వచ్చి రాజు నీ భార్య ఎట్లా అంటుంది, నీ భార్య నీకు మెసేజ్ చేస్తాంట నా బిడ్డే ఫోన్ మాట్లాడతాంట అన్నప్పుడు మీరు వాళ్ళ అక్కతో చెప్పిన విషయం వాళ్ళ అమ్మ అడిగిందమ్మా, అంతవరకు కరెక్ట్. ఇప్పుడు ఆ తర్వాత ఈ అమ్మాయి వ్యవహారం ఏది కూడా వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్పలేదు. కాసేపు అమ్మాయి చెప్పిందే నమ్ముదాం, ఏ అమ్మాయి అయినా చెప్పదు, ఏ అమ్మ నాన్న ఒప్పుకుంటారు? ఆల్రెడీ పెళ్ళైపోయిన అతనితో సంబంధం ఉందంటే ఏ అమ్మ నాన్న ఒప్పుకుంటారా? సరే ఆ అమ్మాయి చెప్పలేదని అనుకుందాం కాసేపు, సరే అమ్మాయి చెప్పలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అమ్మాయికి వేరే సంబంధం చూశారు, పెళ్లి సంబంధం. మీరు అమ్మాయికి ఫోన్ చేసి బెదిరించి ఎవడొస్తాడో నేను పెళ్లి చేసుకోవడానికి చూస్తా, రేపు ఎంగేజ్మెంట్ లో వచ్చి మొత్తం చెప్తా మా ఆయనకి నీకు సంబంధం ఉందని ఆ అమ్మాయి భయపడి అలా మీరు వచ్చి పెళ్లి ఎంగేజ్మెంట్ ఆపితే వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ ఆయనకి ఏదైనా అయిపోద్దని చెప్పి అమ్మాయి స్లీపింగ్ పిల్స్ మింగేసింది. పిల్స్ మింగిన తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఒంట్లో బాగోనప్పుడు ఇంకా మీ ఆయన ఆమెతో మాట్లాడి ఇప్పుడు ఎలాగో అందరికీ తెలిసిపోతుంది, మా భార్య తెలియనివ్వకుండా వదలదు, అందరికీ చెప్పేస్తుంది, సో అందుకని మన ఇద్దరు వెళ్ళిపోదాం, ఎలాగో మన ఇద్దరికి సంబంధం అని చెప్తుంది కాబట్టి మన ఇద్దరు వెళ్ళిపోదామని చెప్పి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు అని చెప్తుంది. మేడం ఒక్క మాట, స్లీపింగ్ టాబ్లెట్ మింగి హాస్పిటల్ ఉందని వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ తోటి ఒప్పిమేది, ఒక్క మాట ఒప్పిపోయాను. వాళ్ళ నాన్నని నన్ను కూర్చోబెట్టి నాకు ఒకటి ఫోన్ చేసిండు నాన్న, ఫోన్ చేసి అరే నీ పెళ్ళానికి వచ్చిన కడుపు నువ్వు చేస్తే రాలేదురా నేను చేస్తే వచ్చింది అని ఫోన్ చేసిండు నాకు అని ఆయన అన్నాడు. చేసిండా ఎవరో ఫోన్ చేసి అట్లా అన్నాడని ఎందుకు నా మీద లేనిపోని అపార్థాలు ఇస్తావు, నువ్వు నన్ను కొట్టేది ఉంటే కొట్టు, తిట్టేది ఉంటే తిట్టు, ఎవరినైనా పిలిపించి అడుగు మాట్లాడు, అంతేగాని నా పైన లేనిపోని నిందలు పెట్టకు నువ్వు అని నేను చెప్పినా మేడం. చెప్తే ఆయన ఇట్లనే ఇదే చెప్తూనే ఉన్నాడు. ఇంకా మరి సరే వాళ్ళు ఎవరో చేసినా కదా నెంబర్ చూపి మనకు ఫోన్ చేసి అడుగుదాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అడుగుదాము, ఎవరు చేసిరో అడుగుదామంటే లేదు నెంబర్, ఫోన్ కింద పడ్డది, కింద పడ్డాక నెంబర్ పోయింది. సరే ఓకే అలాగనే వెళ్ళిపోయాడా? సో మీరు అనడం ఈవిడ సూసైడ్ ఏమి అటెంప్ట్ చేయలేదు, పిల్స్ ఏం వేసుకోలేదు, వీళ్ళిద్దరూ మాట్లాడుకొని వెళ్ళిపోయారు అంటున్నారు. ఆ వెళ్లే ముందు ఆయన మీ మీద ఒక అభాండం వేసి ఎవరో ఇట్లా ఫోన్ చేశారు, ఆ కడుపు నేను చేసింది కాదు అని ఎవరో మాట్లాడారు అని చెప్పేసి తిట్టేసి వెళ్ళిపోయాడు. తిట్టేసి ఇంకా మామూలుగా రోజు ఇంట్లోకి నుంచి ఎట్లా వెళ్తాడో అట్లా వెళ్ళినట్టే సాయంత్రం నాకు కాన్ చేసి అలవాటు మేడం, అట్లనే వేస్తుండేమో నేను అనుకున్నా. డ్రెస్ వేసుకుంటే సరే కొత్తది వేసుకుంది కదా సైలెంట్ అయిపోయింది. సిగరెట్ తాగుకుంటే వెళ్ళిపోయింది. ఇంకా ఆయన వెళ్ళిపోయిందంటే మళ్ళీ రాలే మేడం. కరెక్ట్ 8 గంటలకి డిసెంబర్ 8వ తారీఖు 8 గంటలకు వెళ్ళిపోయింది మేడం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఇట్లా పడుకున్నా మేడం, కొద్దిసేపు ఇట్లా బయట వరండాలో లోపలనే మా టీవీ రూమ్ లో పడుకున్న కొద్దిసేపటికి వాళ్ళ నాన్న వచ్చిండు, డోర్ కొడితే నేను డోర్ తీసిన. అరే రాజుగా అంటే ఏమైంది అంకుల్, రాజు లేడు ఏమైందంటే వాడు నా బిడ్డను ఎత్తుకొని పోయిండమ్మా, నా బిడ్డను ఎత్తుకొని పోయిండు వాడు, వాళ్ళ నాన్న అన్నాడు. మేము బయటకు వచ్చేసినాం. ఇంకా బయటకు వచ్చినా కొద్దిసేపటికి మా మామయ్య వచ్చాడు. మా మామయ్య వచ్చిన తర్వాత నేను మేడుచుకుంటా రాజు ఇట్లా నాకు ఇవి చెప్పేసారు కదా ఇట్లా వెళ్ళిపోయిందని. నేను మా చిన్నత్తమ్మ అంటే కొంచెం పక్కనే వాళ్ళ ఇంటికి వెళ్ళిన. అక్కడ ఆమె లేదు, అయ్యప్ప స్వామి పూజ దగ్గర ఉంది, వాళ్ళ బిడ్డ ఉంది. వాళ్ళ బిడ్డను పట్టుకొని నేను ఏడ్చిన.
ఏమైంది వద్దు చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది చెప్పు అంటే ఇట్లా ఇట్లా అంటారు వాళ్ళు, ఇట్లా వెళ్ళిపోయింది అని అంటారు అంటే సరే అని అక్కడ నుంచి మా మరిది పైన ఉంటాడు మేడం, పైన బిల్లు పైన ఉంటాడు, రూమ్ ఉంది పైన, అన్ను ఉంటారు వాళ్ళిద్దరు. అక్కడ పోయి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఏడుచుకుంటూ కూర్చున్నసరికి మా యారాల కిందికి ఇద్దరం వచ్చేసినాం. వచ్చిన తర్వాత ఆయన బండి తీసుకొని వాడు ఎక్కడ పోయినా పట్టుకొస్తాను ఆయన వెళ్ళిపోయింది. మా మరిది వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ వీళ్ళ కోసం అనేసి సికింద్రాబాద్ వెళ్ళిపోయింది అనేసి అని ఒక ఇంటి పక్కకు ఒక కుక్కలు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళ పిల్లగాడు చెప్పింది మేడం వీళ్ళు సికింద్రాబాద్ స్టేషన్లు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు వెళ్ళిరు రాజన్న శృతాక్క ఇప్పుడు వెళ్ళిరు అని అడిగితే వాళ్ళని బాగా అడిగిరు. ఆ పిల్లగాని అడిగితే ఆ రోజు శృతాక్కనే మెసేజ్ చేయడానికి మెసేజ్ బ్యాలెన్స్ మెయిన్ బ్యాలెన్స్ రాజన్నకి ఆమెకి ఇద్దరికి తెప్పిస్తుండే, నేనే ఇస్తుండే. వాళ్ళు వెళ్ళిపోయే సంగతి కూడా నాకు చెప్పిరు, సికింద్రాబాద్ స్టేషన్లు ఉంటానని చెప్పిరు. ఆ పిల్లగాని గట్టిగా పట్టి అడిగేసరికి వాళ్ళు చెప్పేసింది మేడం. చెప్పేసరికి వీళ్ళ నాన్న వాళ్ళ రిలేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళందరూ కలిసి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళిపోయారు వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళిపోయేసరికి ఇంకా నైట్ అంతా దొలాడిరు, పొద్దునంతా దొలాడిరు, వీళ్ళు దొరకపోయేసరికి మా ఆయన వెళ్ళేటప్పుడే నా ఫోన్ వల్లగొట్టేసి వెళ్ళిపోయింది మేడం. ఫోన్ చేయడానికి మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేద్దామంటే నా దగ్గర ఫోన్ లేదు. ఫోన్ లేకుంటే ఇంకా సరే అనేసి అట్లనే ఉన్నా, ఏడ్చుకుంటూ కూర్చున్నా మేడం, బయటనే కూర్చున్నా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయటనే కూర్చున్నారు, మా ఇంట్లో వాళ్ళు బయటనే కూర్చున్నారు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అంటది నా బిడ్డని వాడు ఎత్తుకుపోయిండు, ఇట్లా నా బిడ్డ పెద్ద బిడ్డ కొడుకుని చిన్న బిడ్డని పెద్ద బిడ్డ కొడుకుని ఇద్దరిని చంపుతా అంటేనే పోయింది నా బిడ్డే అని వాళ్ళు అన్నారు. అనేసరికి సరే అనేసి ఇంకా పొద్దున ఇంటి పక్క వాళ్ళ ఫోన్ తీసుకొని మా నాన్న వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా జరిగిందంటే వాళ్ళు వచ్చేసారు. వాళ్ళందరూ వచ్చేసరికి వీళ్ళు వెళ్ళి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిరంట మేడం. మా పెద్ద బిడ్డ కొడుకుని చిన్న బిడ్డ వాళ్ళ బిడ్డని ఇద్దరిని చంపుతా అని తీసుకెళ్ళిపోయిండు, భయపడేసరికి వెళ్ళిపోయింది, చంపేస్తానేసరికి భయపడి వెళ్ళిపోయింది. మా బిడ్డ పెళ్లి కోసం చేయించిన బంగారం మొత్తం తీసుకెళ్ళింది, 40,000 డ్రా చేసుకెళ్ళింది బ్యాంకుల నుంచి అని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. జిన్నారం పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. మేము మా అమ్మ వాళ్ళు రాగానే మేము కూడా వెళ్ళి ఇట్లా మా ఆయన కొట్టిండు అనేసి మేము కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం మేడం. అంటే వీళ్ళు ఏం చేశారంటే ఆ అమ్మాయి బంగారం తీసుకెళ్ళక ముందుకే తీసుకెళ్ళిందని కంప్లైంట్ ఇచ్చారు. మా ఆయన నన్ను కొట్టి నా పుస్తకాలు తీసుకెళ్ళిందని నేను కంప్లైంట్ రాసిచ్చిన మేడం. దీంట్లో అబద్ధం లేదు, నేను రాసిచ్చిన కంప్లైంట్. అయితే ఆయన ఏమన్నాడు మీరైతే వెళ్ళండి అమ్మమ్మ ఇంటికి, మీరు వెళ్ళండి, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా, మీరు ఇచ్చారు కదా, వాళ్ళు దొరికిన తర్వాత మాట్లాడదాము, వాళ్ళు ఇచ్చారు మీరు ఇచ్చారు, మీరు వెళ్ళండి అంటే సరే అని ఇంటికి వచ్చినాక వాళ్ళ బావలు వచ్చారు, ఈ అమ్మాయి వాళ్ళ బావలు వాళ్ళ అక్కలు వాళ్ళందరూ ఉన్నారు మేడం. ఆయన వచ్చి వీళ్ళ పెద్ద బావని ఎవరు నాకు తెలియదు మేడం అంతా. మా ఆయన నన్ను ఇంట్లో నుంచి బయటకు అసలు వెళ్ళనియకపోతుండే, గేట్ దాటనియకపోతుండే, ఎవరైనా తెలిస్తే నాకు వాళ్ళు పలానా మనిషి అని తెలుస్తుంది. ఆయన అంటాడు అయ్యో వాడు ఏదో పని చేసిండంట అమ్మ, చేసి వీడియో తీసిండంట సెల్ ఫోన్లో, అది చూపిస్తాను అందరికి చూపిస్తాను భయపట్టించిండంట, అందుకే వెళ్ళిపోయారంట అని ఆయన అన్నాడు. కాదు నా బిడ్డకు బంగారం చేపిస్తా, బంగారం అంతా ఎత్తుకెళ్ళిండు, నా పిల్లల్ని ఇద్దరు మన్మరాల్ని చంపేస్తా అని అంటేనే వెళ్ళిపోయింది, భయపడి వెళ్ళిపోయింది, లేకపోతే వెళ్ళదు వాళ్ళ అమ్మ అన్నది. ఇంటికి చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమన్నారు వీళ్ళిద్దరు భార్య భర్తలు మంచిగా ఉంటుండే సార్, పిఎస్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తే వీళ్ళిద్దరు భార్య భర్తలు మంచిగా ఉంటుండే, ఆ అమ్మాయి చూడక ఓర్వక ఇట్లా చేసిందని ఇంకొక ఆమె అన్నది ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడేది ఇంట్లోనే ఉంటది అట్లా ఇట్లా అని ఆమె చెప్పింది. చెప్పేసరికి సరే అనేసి ఇంకా పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాం కదా, నువ్వు నడవ అమ్మాయి వెళ్ళిపోదాం అనేసి మా మమ్మీ వాళ్ళని తీసుకెళ్ళిపోయారు మేడం. ఒకదాన్ని నేను ఎట్లుంటా ఇంట్లో తీసుకెళ్తా అంటే మా పెద్ద యారాలంటది ఇంటికి తాళం ఇప్పించినావు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇంటికి తాళం ఇప్పించినావు, ఎవరి సామాన్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, నా సామాన్ ఒక్కటి ఉంది మేడం అలా. అయితే కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అన్నారు తాళం వేసుకొని వెళ్ళండి అమ్మ, ఏమైనా పోతే మా బాధ్యత కాదు కదా, మీరు తాళం వేసుకొని వెళ్ళండి అంటే నేను తాళం వేసుకున్నా మేడం. తాళం వేసుకున్నాక మా పెద్ద యారాలు వాళ్ళందరూ వచ్చేసారు, మధ్యాహ్నం టైం అయింది 2 అయింది, వాళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత తాళం వేసుకొని పోతున్న పల్లవి నువ్వు ఉండవా సంసారం చేయవా అంటే నేను ఎవరితో సంసారం చేయాలి మేడం, మా ఆయనతో సంసారం చేయాలా, లేకపోతే మా బావలు 3 ఉన్నారు వాళ్ళు వచ్చి ఉన్నారు, వాళ్ళు ఏమంటారు నువ్వు ఈయన ఉండాలి ఈ ఇంట్లోనే ఉండాలి, నువ్వు ఎట్లా అనుకొని పోతున్నావు, ఎట్లా కంప్లైంట్ ఇచ్చినావు, ఎట్లా తాళం వేసుకున్నావు అనేసి వాళ్ళు నా మీదకి మాట్లాడేసరికి వద్దు బిడ్డ నిన్ను వీళ్ళు చంపుతారు అనేసి మా చిన్ని మా కాక మా అమ్మ వాళ్ళందరూ కలిసి నన్ను తీసుకెళ్ళిపోతే బండి ఫైనాన్స్లో మేము నెట్ 1,50,000 బండికి ఇచ్చినాం మేడం. ఆయన 30,000 కట్టి బండి తీసుకున్నాం. ఆ బండి వాళ్ళ దగ్గర ఉంటే ఖరాబ్ చేస్తారు, మా ఆయన ఎలాగో లేడు, ఆ బండి ఖరాబ్ చేస్తారు అనేసి మేము బండి తీసుకెళ్ళిపోయినాం. తీసుకెళ్ళినాక వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఇట్లా బండి మీ దగ్గర ఉందని మీ మరిది చెప్పిందమ్మ, పలానా అడ్రస్ ఇచ్చింది మేము ఇడికి వచ్చినాము అంటే సరేలే అనేసి ఇంకా ఫైనాన్స్ కట్టినాం మేడం. ఇట్లనే ఫైనాన్స్ కట్టుకుంటా మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం నెలకి మా నాన్న జీతం మొత్తం ఫైనాన్సే కట్టేసిన నేను, కట్టుకున్నాము. ఇప్పుడు బండి మా దగ్గర ఉంది ప్రస్తుతానికి. ఇంకా మా పిన్ని వాళ్ళు నా పెళ్లి కాకముందుకే సూరారం కట్టమేసమ్మ దగ్గర గుడి దగ్గర కొబ్బరికాయల షాప్ ఉంది మేడం, నా పెళ్లి కాకముందు నుంచి ఉంది వాళ్ళకి. ఉంటే వాళ్ళు ఏమన్నారు లావణ్య ఊకే ఎందుకు ఏడుస్తావు అమ్మ, వచ్చేటోడు ఎప్పటికైనా వస్తాడు, నువ్వు ఎందుకు ఏడుచుకుంటూ ఉంటావు, నీకు ముందే కడుపుతోటి నువ్వు ఏమైనా అవుతుంది, నీ బిడ్డకి ఏమైనా అవుతుంది, నీకేమైనా అవుతుంది, ఆ గుడికాడ వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని గుడి దగ్గర భక్తులను చూసుకుంటా ఆ గుడికాడ ఉంటే మంచిగా ఉంటుందమ్మా రా అంటే సరే అని వెళ్ళినా మేడం. నేను ఇంకా అక్కడనే గుడి దగ్గరనే కొబ్బరికాయలు అమ్ముకోవడము, సాయంత్రం కాగానే ఇంటికి రావడం, వాళ్ళ హాస్పిటల్ చూపించడం, నా మంచి చెడ్డ అన్ని వాళ్ళే చూసుకున్నారు మేడం. చూసుకున్న తర్వాత
ఇంకా సరే అనేసి డెలివరీ టైం అయింది. హాస్పిటల్లో మల్లారెడ్డి మేడం ఫోన్ చేసింది, నీ భార్య డెలివరీకి ఉందని ఫోన్ చేస్తా అంటే సరే అని నెంబర్ ఇస్తే మా మామయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంది. మా ఆయన నెంబర్ తెలియదు. మా ఆయన ఫోన్ చేసి ఎందుకు ఇట్లా పోయినావు రాజా అని మా అక్క ఫోన్ చేసింది. ఆయన మా ఆయనే ఫోన్ చేసింది మా అక్కకి. ఫోన్ చేసి ఎందుకు ఇట్లా పోయినావు రాజా అని మా అక్క అడిగింది. అడిగితే మీ చెల్లెకి నీవు చేస్తే కడుపు రాలేదురా, నేను చేస్తే వచ్చిందని ఫోన్ చేసిండు ఒకడు. అందుకే నేను వెళ్ళిపోయినా. అంటే వెళ్ళిపోయినా అంటున్నావు కదా, నువ్వు 10 మందిని పిలిపించి మాట్లాడేది ఉండే. సరే నువ్వు తప్పు చేసింది మా చెల్లె, తప్పు చేసిందని అంటున్నావు కదా, చేసింది కదా, 10 మందిని పెట్టి మాట్లాడిపించేది ఉండే, మమ్మల్ని పిలిచేది ఉండే, నువ్వు ఎందుకు అట్లా వెళ్ళిపోయినావు అని అంటే అట్లా నాకు ఒకటి ఫోన్ చేసినా అందుకు వెళ్ళిపోయినా. సరే మరి వెళ్ళిపోయినావు, నువ్వు ఆ పక్కింటి అమ్మాయిని ఎందుకు తీసుకెళ్ళావు, మా చెల్లె తప్పు చేసింది కదా, నువ్వు అమ్మాయిని ఎందుకు తీసుకుపోయినావా అని అడిగిరు మేడం. అడిగితే ఫోన్ పెట్టేసిందంట, ఫోన్ కట్ చేసిందంట. నాకు గుడి దగ్గర ఫోన్ చేసి ఇట్లా సంగతి అని మా అక్క చెప్పింది. చెప్పిన తర్వాత మేడం డాక్టర్ ఆమె ఫోన్ చేసింది డెలివరీ రోజు. ఫోన్ చేస్తే వీళ్ళు స్విచ్ ఆఫ్ పెట్టుకుని వీళ్ళిద్దరు. ఆయన నెంబర్ అసలు నాకు తెలియదు. మా నాన్న ఖర్చు భరించారు మొత్తం, వాళ్ళ దగ్గర వాళ్ళ అన్ని ఖర్చులు భరించారు మేడం. ఇంకా డెలివరీ అయినాక తొట్టాన్ని లేచేటప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అయింది. ఈమె లేపుతుంది, ఈమె లేపి అంటది ఇంకో 2 పెళ్ళిళ్ళు చేసుకున్నావు లేరా అవే అట్లుందా. నా దగ్గర రికార్డింగ్ చేసిన మాటలు కూడా ఉన్నాయి మేడం ఫోన్లో. ఆ రికార్డింగ్లు అన్నీ ఉన్నాయి. అంటే నీకు నా భర్తను వదిలిపెట్టేసి నీకేం కావాలంటే ఎక్కువ అది ఇస్తా అంటే నేనే 10 లక్షలు ఇస్తాను, నువ్వు విడిచిపెట్టే. ఇప్పుడు మీరిద్దరు ఎదురెదురుగానే ఉన్నారు కదమ్మా. ఇప్పుడు మీరు ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసుకోలేదు మేడం, అక్కడ మీరు అడగండి. మీరు చేసుకున్నారని చెప్తున్నారు, ఆవిడ చేసుకోలేదంట. మీరిద్దరు మాట్లాడండి. ఏదైనా చేసుకున్నాను మేడం నేను సూసైడ్. ఎప్పుడు? అదే 3 days ఎంగేజ్మెంట్ ఉందన్నప్పుడు చేసుకున్నాను. నువ్వు ఫోన్ చేసి టార్చర్ పెట్టలేదా నన్ను? నేను టార్చర్. అవును మరి ఎంగేజ్మెంట్ చెడగొడతాను లేవా నేనా? అవును మరి నువ్వే మేడం నేను అట్లా ఫోన్ చేశాను కాదు, నేను ఫోన్ చేసి నేను తిట్టా కదా, తిట్టినప్పుడు లేదు మేడం. ఇప్పుడు 1 year అవుతుంది నాకు ఫోన్ లేదు. అప్పుడు అంటున్నా నేను, అప్పుడు నేను పెళ్లి ఎంగేజ్మెంట్ నేను క్యాన్సిల్ చేసిన కదా అన్నప్పుడు నువ్వు నాకు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేది ఉండే, కనీసం నా దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు అన్నావు అని నా జుట్టు పట్టి నువ్వు అడిగేది ఉండే. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు, నేను చదువుకున్నా, నేను మంచి డ్యూటీ చేస్తున్నా, నువ్వు పెళ్ళి అయింది నా జీవితం అందరికి తెలుస్తుంది కదా అడిగేది ఉండే. అప్పుడు నువ్వు అడిగేది ఉండే, 10 మందిని పిలిచి ఇట్లా చేస్తుంది అమ్మాయి అని నువ్వు అడిగేది ఉండే. నీ ముందు నేను అడిగినా మేడం ఈమెని, నువ్వేం ఎట్లా అనుకొని పెళ్లి చేసుకున్నావు నా భర్తని, నీ ముందల్లా ఈమె అడగను మేడం. నీ కళ్ళ ముంగటనే నన్ను కొట్టిండు, సిగరెట్లు తాగుతాడు, ఆయనకు మందలవాటు ఉంది, నన్ను నీ ముందరనే 10 సార్లు కొట్టిండు, రోడ్డు మీద పడేసి. వాళ్ళ ఇంటి ఎదురుగానే మేడం, వాళ్ళ ఇల్లు ఇట్లా నన్ను ఇట్లా కొట్టిండు మేడం, రోడ్డు మీద పడేసి కొడితే ఆ బాధ తట్టుకోలేక, ఆ దెబ్బలు తట్టుకోలేక నేను పక్కన కుక్కల దగ్గర వండుకున్నా మేడం. నేను కుక్కల దగ్గర మా ఆయన కొట్టిన దెబ్బలు భరించలేక కుక్కల దగ్గర వండుకున్నా నేను. అంటే నువ్వేమంటావు, నిన్ను కొట్టిన నన్ను ఎట్లా కొట్టిండు, ఎట్లా చేసి నువ్వు చూసినావు కదా, ఎందుకు ఇట్లా మా ఆయన పెళ్లి చేసుకున్నావు అంటే తెలిసి నువ్వు తెలియకంటే చేసుకున్నానే, నువ్వు తెలిసి మరి నువ్వు ఎందుకు చేసుకున్నావు అంటే నువ్వు తెలియక చేసుకున్నావే, నేను తెలిసి మరీ చేసుకున్నా ఏమంటావు మేడం. నువ్వు తెలిసి మరీ తెలిసి ఏ ఆడపిల్లైనా ఆమె జీవితం ఖరాబ్ చేసుకో కాదు మేడం. నేను ఇంత చదువుకున్నా, రికార్డింగ్ ఉంది మేడం, ఈమె మాట్లాడిన ప్రతి మాట చదువుకుని అట్లా చేస్తాను మేడం. అంటే ఆవిడ కొట్టింది మీకు తెలియదు అసలు? తెలియదు. 100 సార్లు ఎంక్వైరీ చేయండి. నేను అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండానే అతనితో సంబంధం పెట్టుకున్నారు, అతనితో మాట్లాడారు, షాప్ లోకి ఉండేదాన్ని మేడం నేను. శృతి, మీరు ఇప్పుడు కడుపుతో ఉన్నారు కాబట్టి నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, కానీ మీకు ఆమె భార్య ఉంది, అతనికి పెళ్లి అయింది, ఆమె ప్రెగ్నెంట్ ఉంది, వాళ్ళిద్దరి మధ్య మీ మెసేజ్ల వల్ల ఇంత గొడవలు జరుగుతున్నాయి, ఇవన్నీ తెలిసి కూడా మీరు అతనితో సంబంధం పెట్టుకొని అతనితో వెళ్ళిపోవడం అన్నది తప్పు మీద ఆవిడదా? ఆమెకి ఇష్టం లేదు మేడం ఆయనతో ఉండడం. అవును, ఆయనతో ఉండడం ఎవరికైనా ఇష్టం ఉంటుందా? నీ మొగుడితో ఉండు, ఆవిడ పొజిషన్ లో మీరు ఉంటే నీ మొగుడితో ఎవరైనా ఉంటే ఆవిడకి ఇష్టం ఉంటుందా, నీకు ఇష్టం ఉంటుందా? ప్రపంచంలో ఏ భార్య కన్నా మొగుడు ఎవరితోనో సంబంధం పెట్టుకుంటే ఎదురుగా తిరుగుతుంటే మాట్లాడుతుంటే ఏ భార్య అన్నా ఊరుకుంటుందా? మీరింత చదువుకొని మీరు ఏ విధంగా మీరు ఆ అమ్మాయి భర్తతో మాట్లాడతారు, మీ అమ్మాయి భర్తతో అబ్బాయి ఫోన్లో మాట్లాడతారు, మెసేజ్లు పంపించుకుని అమ్మాయి మిమ్మల్ని అడగదా? నేను ఫోన్లో చేయలేదు మేడం, మెసేజ్లు ఫోన్లు మాట్లాడలేదు మేడం. షాప్కి వచ్చినప్పుడు ఇంతటితో చాలు, ఇంకా అబద్ధాలు ఆడద్దు, ఇంకా మీరు పాపాన్ని పెంచుకోవద్దు. అది తెలిసి చేశారా, తెలియక చేశారా, మీరు ఆ వయసులో చేశారా, లేకపోతే అతను ఏమార్చి చేయించాడా? మీరు అది సరదాగా మీరు మెసేజ్లే పంపించుకోవచ్చు, ఊరినే ఫోన్లో మాట్లాడుకోవచ్చు, లేకపోతే కొట్టుకొచ్చినప్పుడు మాట్లాడచ్చు, ఏదైనా ఒక సంబంధం ఉండింది కాబట్టే మీరు భయపడ్డారు కాబట్టే అతనితో వెళ్ళిపోయారు. ఎవరన్నా తల్లిదండ్రులు ఇప్పుడు నిజంగా మీకు ఇష్టం లేని ఆవిడ వచ్చి మిమ్మల్ని మీ సైడ్ ఏ తప్పు లేదు, ఆవిడ మిమ్మల్ని టార్చర్ చేస్తుందంటే మీ తల్లిదండ్రులతో చెప్పకుండా ఉండరు. మీరు కొంచెం చదువుకోలేదంటే అమ్మ నాకు చదువు లేదు, నాకు భయం, నాకు ప్రపంచం తెలియదు, అందుకని నేను భయపడిపోయాను అనుకోవచ్చు.
ఇంత చదువుకొని నేను భయపడిపోయానంటే ఎవరు నమ్మరు మీ మాటలు. ఇంకొకటి, దయచేసి మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పి తప్పు చేయొద్దు. ఇప్పుడు మీరేంటంటే మీ జీవితంతో పాటు ఇప్పుడు మీ బిడ్డ జీవితంతో ఆడుకుంటున్నారు. ఇంత తొందరలో మళ్ళీ మీరు ఇలాంటి ఒక పెళ్లి చేసుకొని ఇలాంటి ఒక సిచ్యువేషన్లో మళ్ళీ మీరు కడుపుతో ఉండాల్సిన అవసరం ఉందా? మీ లైఫ్కే ఒక సెటిల్మెంట్ లేదు. మీ జీవితం ఏంటో మీకు తెలియదు. మీ అమ్మా నాన్న మీరు చచ్చిపోయారన్నారు. మీకు వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. పోనీ ఏమన్నా మీరు చేసుకొని బయటకు వచ్చేసినాడు కోటీశ్వరుడా? ఇలాంటి ఒక పరిస్థితిలో మీరుండి మళ్ళీ అబద్ధాలు ఆడద్దు. దయచేసి నిజాలు ఒప్పుకుంటే ఇప్పటికన్నా ఎవరికన్నా ఒక సానుభూతి కలిగి, ఓకే ఇలా జరిగింది ఈ అమ్మాయి జీవితంలో, తప్పు అయితే జరిగిపోయింది, కానీ ఇప్పుడు ఎవరు ఏమీ చేయలేము, ఆ అమ్మాయికి ఏ విధంగా హెల్ప్ చేయాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఆ అమ్మాయి అయినా వాళ్ళ అమ్మా నాన్న అయినా నేనైనా. ఆ అమ్మాయి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో మీకు తెలియదు. మీరు చేసింది మీకు తెలుసు, మీ మనసుకు తెలుసు, అవునా? మీ ఇద్దరి మధ్య ఏం సంబంధం ఉన్నది మీ ఇద్దరికే తెలియాలి, కానీ మాకెవరికి తెలియదు. బట్ ఒకటి నిజం, మీ ఇద్దరి మధ్య ఏదో ఒకటి ఉంది. నా వరకు ఏంటంటే, మీరు అది మీకు ఏదో సంబంధం లేకపోతే, ఆవిడ దగ్గర ఏదో ఒక ఆధారం లేకపోతే మీరు భయపడి అలా పారిపోరు. ఇది సింపుల్ కామన్ సెన్స్. సో ఇప్పటికి కూడా ఏంటంటే, ఎలా జరిగింది అన్నది నిజాలు మనం మాట్లాడుకుంటే అప్పుడు మీకు ఏ విధంగా మేము సహాయం చేయొచ్చు అన్నది మేము మాట్లాడతాం. అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి, ఏముందన్నది మీరు చెప్తారా, లేకపోతే ఇప్పుడు అతను పిలిచి మాట్లాడినా? మేడం ఒక్క నిమిషం. వీళ్ళు డైరెక్ట్ డిఎస్పీ దగ్గర లొంగిపోయారు మేడం, నర్సాపురంలో. డిఎస్పీ దగ్గర లొంగిపోయినప్పుడు నాకు ప్రెగ్నెంట్ కదా, ఆయన అన్నాడు నీకు రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది, నీకు దగ్గరలో పిఎస్ ఎక్కడ ఉంటే అక్కడ అప్ప చెప్తామంటే గణివేశం ఉంది పంపించండి సార్ అంటే పంపించి అక్కడికి వచ్చిన తర్వాత అడిగితే ఏం చెప్తుంది, అక్కడ లేడీ కానిస్టేబుల్ అడిగితే నీకు ముందు పరిచయం ఉంది ఇప్పుడు పరిచయం, మేము ఈయన పెళ్లి కాకముందుకి మాకు 3 సంవత్సరాల నుంచి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. చెప్పలేదు మేడం, కావాలంటే నర్సాపురం దగ్గర చెప్పింది ఇదే మాట. మా ఆయనకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు మేడం, ఎవరితో ఉంటావా అని అడిగితే అలాగే సార్ ఎట్లా చెప్తే నాకు తలక ఎత్తుంది, ఈమెతోనే ఉంటావా 100 మందిలో వేసుకుని ఈమెతో ఉంటావా అంటే ఉంటుంది సార్. మరి పని ఎక్కడ చేసుకుంటా అంటే మీరు ఎక్కడ పని చేసుకోమంటే అక్కడ చేసుకుంటా. మీ అమ్మవారి సొంతూరులో ఉంటావా మీ అత్తగారి దగ్గర ఉంటా, కిరాయికుంటా బయట, నేను ఆ ఊరుకొని వాళ్ళని చంపేస్తారు, నేను ఇక్కడనే కష్టం చేసుకొని ఈమెతోనే బతుకుతా అంటే సరే అనేసి పిఎస్ నుంచి మా ఇంటికి పంపించారు మేడం. డైరెక్ట్ అయినా పంపించిన నైట్ మా ఆయన ఏమంటాడు, నేను ఇదొకటే నైట్ ఉంటా, తెల్లారిన తర్వాత నా శవాన్ని మా నాన్న తీసుకెళ్తాడు అని నేను అంటాడు అని. అవన్నీ రికార్డింగ్లు ఉన్నాయి మేడం, మా ఫోన్ రికార్డింగ్లో పెట్టేసినాం. ఆయన మాట్లాడితే ఏమేమి మాట్లాడతాడో ఇందామని రికార్డింగ్ పెట్టేసినాం. మా పెద్దనాన్న కొడుకు రికార్డింగ్ చేస్తుంది అనుకొని ఆయన మెమరీ కార్డు తీసుకొని ఇరగొట్టేసింది. నేను ఆల్రెడీ రికార్డింగ్ లో పెట్టి నేను టీవీ దగ్గర పెట్టేసిన, అది రికార్డ్ అయిపోయింది మొత్తం. నేను నా శవాన్ని రేపు మా నాన్న తీసుకెళ్తాడు, నేను ఇవాళ ఒక్క రోజు ఉంటా, నేను చచ్చిపోతే మీ మీదకే భద్రాన్ని రావాలి అని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మేడం. సార్ మరి ఇట్లా సంగతి ఆయన ఇట్లా మాట్లాడుతుండు, నేను తెల్లారితే చచ్చిపోతా ఇట్లా అట్లా ఇట్లా అని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు సార్ అంటే, అప్పుడే ఆ మాట ఎప్పుడైతే అన్నాడో నువ్వు అప్పుడే వాళ్ళ నాన్న ఫోన్ చేసి రేపు పొద్దున్నే నువ్వు పిఎస్ తీసుకొచ్చేయమ్మా మాకు అప్పయ్య చెప్పాయి అంటే సరే అనేసి పిఎస్ తీసుకెళ్ళినా మేడం. వాళ్ళ నాన్న ఫోన్ చేసి వాళ్ళ నాన్న వచ్చిండు, ఆయన ఇద్దరు కలిసి మిమ్మల్ని పిఎస్ రమ్మంటుందంటే ఇంకా వీళ్ళు వెళ్ళినా మాకు తెలియదు మేడం. సార్ వచ్చిందా సార్ అంటే వచ్చి కలిసి వెళ్ళిపోయాడు అని వాళ్ళు చెప్పారు. సరే ఇంకా వీళ్ళు వెళ్ళిపోయారు. ఈ అమ్మాయితోటి ఇప్పుడు ఈ అమ్మాయితోనే ఉంటుంది మేడం, ప్రస్తుతానికి అమ్మాయితోనే ఉంటుంది ఇప్పుడు ఆయన. సో ఇప్పుడు శృతి మీ ఇద్దరికి సంబంధం, అసలు తప్పు నువ్వు చేసావా బాలరాజ్ చేశాడా? ఆయననే అతనే. అతను పిలిచి మాట్లాడదా ఎందుకు ఇట్లా చేశాడని?